శత్రువులందరూ కూడా అతను అందగాడు, జ్ఞాని, నేర్పరి, యుద్ధంలో ప్రవీణుడు, రచయిత, సింగర్. అతనికి లేని క్వాలిటీస్ లేవు. అతన్ని చూచి అసూయపడ్డారు. అందుకే అతనికి శత్రువులు అయిపోయారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అనేకులు శత్రువులు అయిపోతారు. ఎందుకు అవుతారో మనకు తెలియదు. మనం అందరితో బాగానే ఉంటాం, వారు పైకి అందరూ మనతో బాగానే మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. కానీ అంతరంగంలో ద్వేషం, కోపం, అసూయ, పగ, కలహం పెట్టుకొని ఎప్పుడు పడతాడా చూచి నవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఇవన్నీ ఉన్నాయి సౌల్లో. అందుకే పలుమార్లు దావీదు పైకి వచ్చాడు. అయితే దావీదు తన జీవితంలో అతడు స్వయముగా అనుభవించింది ఏమిటంటే, దేవుడు అతని పక్షమున ఉండి అతన్ని తప్పిస్తూ వచ్చాడు. అందుకే 91వ కీర్తనలో రాస్తున్నాడు, నా ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. అందుకే ఇక్కడ ఏ ప్రవక్త అంటున్నాడు, ప్రభువా వీడు అవిశ్వాసి అయిపోయాడు, ఒక్కసారి ఇతని కన్నులు తెరువు. నువ్వు ఎంత గొప్పవాడువో, నువ్వు ఎన్ని గొప్ప కార్యములు చేయగలవో ఇతడు చూచినట్లుగా ఇతని కన్నులు తెరవమన్నాడు. తెరిస్తే ఏం కనబడుతుంది? వేల కొలది సైన్య సమూహము, అగ్ని రథములు, అగ్ని ప్రవక్త చుట్టూ, గేహజీ చుట్టూ ఉన్నట్టుగా కనబడింది. కనుక మన పక్షంలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. అందుకే దావీదు అంటున్నాడు 20వ కీర్తనలో, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుని బట్టి అతిశయిస్తాను. మనందరి అతిశయం ఏంటండి? ఇక్కడ వీరింత డెడికేటెడ్గా బ్రదరు సిస్టర్ ఈ సేవ చేయాల్సిన అవసరం ఏముంది? మీరందరూ ఉద్యోగాలు చేస్తూ చక్కగా మీరు బ్రతుకుతున్నారు, పరిగెత్తుకొని సన్నిధికి రావాల్సిన అవసరం ఏముంది? దావీదు వలె మనం కూడా ఆయన సన్నిధిని వెతుకుతున్నాం కనుకనే వచ్చాం. దావీదు అంటున్నాడు, కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి, సైన్యమును బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుని బట్టి అతిశయిస్తాను. మన అతిశయం ఎవరు? మన దేవుడు, మన రక్షకుడు, మన కారణభూతుడు. ఈ ఈవులన్నిటికీ, ఈ యొక్క దీవెనలన్నిటికీ కారకుడు మన దేవుడు. కనుక మనం దేనిని బట్టి అతిశయించాలి? ఈ దేవుని కలిగి ఉన్నందుకు అతిశయించాలి. మా మట్టుకు మేమైతే ఒక హిందువులం, ఎస్ ఎవరో మాకు తెలియదు. ఈ దినాన మీ అందరి ముందు నిలబడే ఆధిక్యతను ఎవరిచ్చారు? నా దేవుడు. నా దేవుడు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు. నేను చెప్తాను నా బిడ్డలతో, మమ్మీ డాడీ నీకు మంచి చీర తెచ్చారు కదా, చెప్పావా డాడీకి థ్యాంక్స్